నమస్కారం అండి. శ్రీ త్యాగరాజస్వామి వారు చెప్పిన భగవత్ స్వరూపాన్ని తెలుసుకుందాము. మరుగేలరా ఓ రాఘవ అనే కీర్తన ద్వారా స్వామి భగవత్ స్వరూపాన్ని గురించి చాలా అద్భుతంగా వర్ణించారు. మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన అంటే భగవంతుడు స్వరూపము చరించుట అంటే కదిలేవి, అచర అంటే కదలనివి, అంటే కదిలేవి మరియు కదలనివి అన్నీ కూడా భగవత్ స్వరూపాలే. అంటే ఈ చరాచర జగత్తులో కదిలేవన్నీ అంటే పశువులు, పక్షువులు, జంతువులు, మానవులు, భూమి, గ్రహాలు, గాలి, నీరు, మేఘాలు అన్నీ కూడా భగవత్ స్వరూపాలే అని అర్థము. అలాగే కదలనివి అంటే పర్వతాలు, కొండలు, చెట్లు, అగ్ని ఇవన్నీ ఈ సృష్టిలో కదలనివన్నీ కూడా భగవత్ స్వరూపాలే. పరాత్పర అంటే ఈ సృష్టికి ఆవల ఉండి ఈ సృష్టిని నడిపిస్తున్న భగవత్ స్వరూపము అని అర్థము. సూర్య సుధాకర లోచన అంటే సూర్యచంద్రులే కన్నులుగా కలవాడు. ఇలాంటి పరమాత్మని త్యాగరాజస్వామి ఎక్కడ వెతికారు అంటే అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదికి తెలుసుకొంటినయ్యా. అన్ని నీవనుచు అంతరంగము అంటే త్యాగరాజస్వామి వారి యొక్క లోపల, ఆయన లోపల వెతికి తెలుసుకున్నారు. బహిరంగము అంటే బయట లేదా వెలుపల, అంతరంగములో తిన్నగా వెతికి తెలుసుకున్నారు త్యాగరాజస్వామి వారు. మనము కూడా ఈ కదిలేవి మరియు కదలనివి అన్నీ భగవత్ స్వరూపములుగా భావించి ఆ భగవంతుడిని మన లోపల వెతికి తెలుసుకోవాలి. ధ్యానము ద్వారా మనలో సహజంగా తనంతట తానుగా జరుగుతున్నటువంటి ఊపిరిని మనసుతో గమనించడం ద్వారా మనస్సు నిశ్చలమవుతుంది. నిశ్చల మనస్సులో భగవద్ దర్శనం కలుగుతుంది.